షాహిద్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండలవి షేక్ షాహిద్ శాంసన్ గారు సార్ సల్మాన్ గారు వీరవల్లి వంశీ గారు సార్ రండి సార్ కమిటీ సభ్యులకి వీరవల్లి వంశీ గారు తర్వాత ప్రేమ్ కుమార్ గారు ఓకే చోటా బాబురావు గారు పట్టుకొని సార్ ఓకే మనందరూ గూటి పక్షులమే. పొద్దులేస్తే అబ్బాయి కూడా కలిసి ప్రయాణం చేస్తుంటాము. మరి సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేస్తుంటాం. ఎమ్మెల్యేలు తప్పున్నా మంచున్నా మీరే వాటిని ఎలివేట్ చేయాలంటే మీరే ఆ గొప్ప పని చేయగలరు. చిన్న విషయం ఏంటంటే వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా యూట్యూబ్ అసోసియేషన్ మరి షాహిద్కి అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారికి మధుసూదన్ రావు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ షాహిద్ని మన యూట్యూబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా శుభాకాంక్షలు. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా నిజంగా మాకు చాలా అండగా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా. ఎందుకంటే ఒక ఏపీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అరాచకాలు అంటే నాయకుల మీద కాదు జర్నలిస్టుల మీద కూడా దారుణాలు జరిగింది. ఏబిఎన్ ఛానల్ మూసేయించారు, TV5 మూసేయించారు, వాళ్ళ ఛానల్స్ మీద దాడి చేయడం జరిగింది, ఆఫీసులు పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు ఎవరు అండగా ఉంది? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు మేమే ఉంది, వాళ్ళకి అండగా ఉన్నాము. ఇది తప్పని చెప్పాము. నేను అడిగేది ఒకటి, ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ వారు చేసే మంచి పనులు కానీ వాటిని ఎలివేట్ చేయండి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అడిగాను, మేము చేసే మంచి పనులు కానీ పోరాటాలు ఉంటే మమ్మల్ని ఫోకస్ చేయండి, లేకపోతే మమ్మల్ని ఫోకస్ చేయండి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఏదైనా మన బ్రైబింగ్కి వీటికి అమ్ముడుపోతారనే ఆలోచన చాలా మందికి ఉంటుంది పబ్లిక్లో, కానీ తప్పు. ఇవాళ చాలా మంది యూట్యూబ్ ఛానల్ వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఇంట్లో కుటుంబాన్ని వదిలిపెట్టి రాత్రి మగళ్ళు 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిజంగా నేను కళ్ళారా చూశాను. ఇది చాలా పెద్ద పెద్ద పేపర్లు ఛానల్ వాళ్ళు చాలా మంది భయపడ్డారు కూడా. ఈ నర్సరాపేటలో ఏబిఎన్ ఛానల్ TV5 రాలా, కొన్ని సంవత్సరాలు రాలా. తెలుసా మీ అందరికీ? ఇప్పుడు మనం ఎందుకు పోరాటం చేయకూడదు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అవునా కాదా? ఎవరన్నా చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదుగా. కొన్ని అనవసరమైన వార్తలు రాస్తుంటారు మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి కలిశాను. ఒక అసైన్మెంట్ నాకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 8 నెలల క్రితం అప్పచెప్తే అసైన్మెంట్ ఒక చిన్నపరెడ్డి లాయర్ గారు మన టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు ఇంతమంది వైసీపీ. అదేవిధంగా బంగారం అని మన కరెంట్ ఆఫీస్ ఆయన వైసీపీ మన పార్టీలోకి వచ్చారు. ఒక అసైన్మెంట్ మీద ఒక ఫైల్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తీసుకురమ్మంటే తీసుకెళ్ళాము. ఒకసారి సీక్రెట్ అసైన్మెంట్ అది. వెళ్ళాము, వెళ్ళి చంద్రబాబు కలిశారు. మీడియాలో కూడా వచ్చింది. కొన్ని పేపర్ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు ఒక నిజం తెలుసుకోకుండా అసలు వీళ్ళు ఎందుకు తీసుకెళ్లారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అని మాట్లాడడం జరిగింది. ఒక న్యూస్ వేసేటప్పుడు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి నన్ను అడగొచ్చు, మీరు ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? మేము చెప్పాను. అది కూడా సీక్రెట్ అసైన్మెంట్ మీద వెళ్ళాను. నిజంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది బయట పెట్టడం కూడా మంచి పని కాదు. అదంతా సీక్రెట్ అసైన్మెంట్ చాలా పెద్దది. అది బాబుగా నాకే అప్పు చెప్పారు గవర్నమెంట్ రాగానే. నేను దాన్ని చేసి పెట్టాను. ఇది త్వరలో వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. ఇవన్నీ తెలియకుండా వాళ్ళు వాళ్ళ ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ న్యూస్ పేపర్లు వేశారు ఆంధ్రజ్యోతిలో.